హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానా హరివిల్లు. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను. ఈరోజు చేపల పులుసు అండి. చందువా చేప అనేసి అంటారు కదా, చందువా చేపల పులుసు అనమాట. మా వారు తెచ్చారు. ఇంకానండి క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను రండి. ఇంకోనండి చేపలు పసుపు కొంచెం ఉప్పు కల్లుప్పు వేసి కడిగి పెట్టానండి. క్లీన్ చేసి పెట్టాను చేపలు. ఇప్పుడు ఇది చందువా చేప ఇగురు అనమాట. ఇగురు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఇంకానండి కావాల్సిన పదార్థాలు ఇవన్నీను. ఇంకానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ముందుగా ఆయిల్ పోసుకుందాం. ప్యాన్లో కొంచెము ఎక్కువే ఉండాలండి, చేపలు ఇగురు కదా, కొంచెం ఎక్కువ వేద్దాము. నేను చాలు. ఇంకా ఈలోపు ఆయిల్ మరిగేలోపు చేపలు కలుపుకుందాము. చేపలకు సరిపడా ముందుగా ఉప్పు వేసుకుందాము. ఇంకండి కొంచెం కొంచెం వేసుకుందాము, చేపలకు పట్టించడానికి మాత్రమే. కూరలో మళ్ళీ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసాను. ఇంకండి ఇప్పుడు కారం అన్నమాట. ఇది చిన్న స్పూన్ అండి, నేను తీసుకున్న స్పూన్. ఇంకో చిన్న స్పూను కొంచెం వేద్దాము. ఇంకండి సరిపోద్ది. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఇగోనండి ఒక చిన్న స్పూన్ పసుపు. కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇందులో ఆయిల్ వేసి కలుపుకుందాము. ఇంకనండి కొంచెము ఇంకండి ముక్కకి ఇవన్నీ అంటడానికి మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కలుపుదాము. బాగా కలపాలండి. మూడు బాగా కలిసిపోయే వరకు కొంచెం బాగా కలుపుకొని అప్పుడు చేపకి పోపు వేసుకుందాము. బాగా పడితే బాగుంటుందండి. కొంచెం ముందుగా క్లీన్ చేసుకొని పట్టించి వదిలేసినా పర్వాలేదండి, బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి కదా చేపకి. ఇదేనండి ఉప్పు కారం ఇవన్నీ కలిపిన ముక్కలు పక్కన పెట్టుకుందాము. కలిపేసాను. ఇంకనండి ముందుగా కొంచెం పసుపు, కొంచెమేనండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ముందుగా వేసుకున్నాను. కొంచెం అవన్నీ ఆయిల్ కొంచెం బాగా మరుగుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి. ఇంకండి పచ్చిమిరపకాయలు నేనైతే 6 తీసుకున్నాను. మూత పెట్టుకోవాలి, చెప్పట్లు ఆడితే కొంచెం. ఇప్పుడు ఉల్లిపాయలు అండి కొంచెం వేగాలి అన్నమాట. కొంచెం బాగా వేగితే అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఇగోనండి కొంచెం ఫ్రై అయింది. ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. మూత పెట్టుకుందాము, కొంచెం మగ్గుతుంది. ఇంకోనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గింది. ఇంకండి నేనైతే 4 ఉల్లిపాయలు, మీడియము చిన్న ఉల్లిపాయలు 4 తీసుకొని ఇలాగ మిక్సీ వేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అనమాట. ఇగురు కదా అండి, ఇగురు అనమాట. ఇది బాగా రెడ్డిష్గా వచ్చే వరకు వేగాలి. ఇంకేనండి ఇలా కలుపుకోవాలి. బాగా వేగాలండి. ఇది వేగే వరకు మూత పెట్టుకుందాము. ఇంకానండి బాగా ఫ్రై అయింది. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. బాగా కలుపుకున్నాను. బాగా వేగిందండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు టమాటా కొంచెం మిక్సీ వేసుకున్నానండి. టమాటా ప్యూరీ అది కూడా వేసుకొని కొంచెం బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇదండి నేను 3 పళ్ళు తీసుకున్నానండి. 3 పళ్ళు మిక్సీ వేసుకున్నాను. బాగా మగ్గాలండి. మగ్గి వరకు మూత పెట్టుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇంకోనండి
మగ్గింది. ఇప్పుడు కొంచెం ఈ జ్యూస్కి ఈ ఇగురుకి సరిపడా కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకుందాము. చేపల ముక్కల్లో వేసాం కదండి, సరిపోకపోతే వేసుకున్నాము. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, అంతేనండి. చాలు. బాగా కలుపుకున్నాము. కలుపుకొని ఉప్పు కారం కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం మగ్గితే బాగుంటుంది, లేదంటే కారం స్మెల్ వస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చేపలు వేసుకున్నాము ఇందులోని. అంతేనండి. కొంచెం మూత పెడదాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. ఇవనండి మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసి కొంచెం కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆ మగ్గించుకున్న చేప ముక్కలు తెచ్చి ఇందులో వేసుకున్నాము. ఇదండి ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకున్నాము. మొత్తం అన్నీ వేసుకున్నాం. ఇంకా గరిటితో కలపకూడదండి. ఇంకా గరిటితో కలపకుండా కొంచెంగా ఇలాగ కళాయినే కొంచెం పట్టుకొని ఇంకోనండి ఇలా పట్టుకొని ఇలా అనుకోవాలండి. అంతే. అలా అనుకొని కొంచెం మూత పెడదాము. మూత పెట్టి మనకి జ్యూస్ ఎగిరి ఎంత కావాలో అంత కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనకి సరిపడా ఎగిరిని బట్టి మనం వాటర్ పోసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత నేను వాటర్ అయితే పోస్తాను. ఇగండి మూత పెడుతున్నాను. ఇంకానండి మగ్గింది. ఇంకండి కొంచెం నాకు సరిపడా, మాకు ఎగురుకు సరిపడా పోసానండి నీళ్ళేమో. ఇప్పుడు దాన్ని ఇలా అనుకొని మధ్య మధ్యలో అనుకుంటూ ఉండాలండి. మీడియం టు హై కాకన్నా, సిమ్ టు హై కాకన్నా మధ్యలో మీడియంగా పెట్టుకొని స్టవ్ ఒక 10 నిమిషాలు అలాగ మగ్గనివ్వండి. మగ్గితే సరిపోద్దండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. గరిట అయితే పెట్టకూడదండి. గరిట పెడితే ఇంకేం కాదు, ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట. అందుకోసమని నేను ఎలా అంటున్నాను. నాకైతే ఎగురు చాలండి, అందుకోసం నేను నీళ్ళైతే ఎక్కువ పోసుకోలేదు. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇంకోనండి బాగానే మగ్గిపోయింది. గరిట అనేది అసలు పెట్టకూడదండి. గరిట పెడితే ముక్క చిరిగిపోద్ది అనమాట. ముక్క అంతా ఇదైపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని దించేసుకోవడమేనండి. ఇంకండి కొంచెం కొత్తిమీర చాలా బాగుంటుందండి. చేపలు ఇగురు అనమాట. ఇగురు కాబట్టి చింతపండు జ్యూస్ వేసుకోలేదండి. అదే పులుసు అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఉల్లిపాయ పేస్టు, కొంచెం టమాటా పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదండి, అవి కొంచెం కొంచెం తగ్గించుకొని, అది ఇగురు ఈరోజు చూపించాను కదండి, పులుసు కూడా ఓ రోజు చేసి చూపిస్తాను. ఇంకండి మూత పెట్టుకొని అంతేనండి. సందువా చేప ఇగురు అనమాట. ఇంకానండి అయిపోయింది చేపల ఇగురు, సందువా చేప ఇగురు అనమాట. స్టవ్ ఆపేసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు అన్నంతో చేపలు వేసి చూపిస్తాను మీకు. ఇంకానండి అన్నము ఇప్పుడే వండాను. అన్నం కూడాను కొంచెం వేసుకుంటాను. ఇంకానండి చేపల పులుసు. నేనైతే ఎక్కువ తినలేనండి, ఒక చేప వేస్తాను మీకు చూపించడానికి. ఇంకండి చేప ఎగరేసుకుందాం. కొంచెం చేప అయితే బాగా ఉడికిందండి. ఇంకేనండి సందువా చేప ఎగురు అనమాట. చపాతీతో అయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎగురు కదా అండి, చాలా బాగుంటుంది. పులుపు గట్రా వేయలేదు కాబట్టి అన్నంతో అయితే చాలా బాగుంటుంది.
నేను తినడం ఫస్ట్ టైం ఏంటంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎక్కువ శాతం మేము చికెన్ అయితే తప్ప చేపలు మటన్ నేను అసలు కొంచెం మటన్ అయితే అసలు తినండి. చేపలు అయితే కొంచెం అనమాట. కాలుతుందండి, వేడిగా ఉంది. నాకైతే అన్నీ సరిపోయండి, కాలుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే చేసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.